అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. నిందితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పాటుగా బాధితుల ఫిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో పలువురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. రాప్తాడు సిఐ శ్రీహర్షను, అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గిరి దుర్గాప్రసాద్, ఇటికలపల్లిలో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ దేవనాయక్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రంగమ్మ అలియాస్ చిన్ని, మల్లీశ్వరి, ఉమాదేవిలతో వీరు సన్నిహితంగా ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితుల ఖాతాల నుంచి సిఐ, కానిస్టేబుల్ ఖాతాలకు లక్షల్లో నగదు బదిలీ అయినట్లుగా రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఇదే కేసులో అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ దేవేంద్ర, జయరాం నాయక్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ సిఐ శేఖర్ ను విఆర్ కు పంపారు. అలాగే హనీ ట్రాప్ కేసులో ఇంకా విచారణ కొనసాగుతూ ఉండడంతో మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనంతపురం హనీ ట్రాప్ గ్యాంగ్ కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ధనికులు, ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నిందితులు ముగ్గులోకి దింపినట్లుగా సమాచారం. ఈ గ్యాంగ్కు కొందరు పోలీసు అధికారులు కూడా అండగా ఉన్నట్లు సమాచారం రావడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్. మాధవి, అనంతలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసులో విచారణ చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అటు రియల్ ఎస్టేట్ డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైతే డబ్బున్న వారిని గుర్తించి ముగ్గులోకి దింపి వాళ్ళ చేత డబ్బులు వసూలు చేసిన హనీ ట్రాప్ కు సంబంధించిన రంగమ్మ గ్యాంగులు ఇప్పటి వరకు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజు కూడా మరో 4 కూడా అదుపులో తీసుకుని రిమాండ్ తరలించే పరిస్థితి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రంగమ్మ క్యాంప్ తో సంబంధాలుంటూ అటు వాళ్ళు సెటిల్మెంట్ చేసిన పోలీసు అధికారులు కూడా పోలీసులు పూర్తిగా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు రాప్తాడు సిఐ శ్రీహర్షపై విధుల నుంచి తొలగించిన పరిస్థితి కలుగుతుంది. పూర్తి విచారణ చేసిన తర్వాతనే శ్రీహర్షని విధుల నుంచి పూర్తిగా తొలగించారు. దాంతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరిను, అలాగే హేమ్లా నాయక్, దుర్గాప్రసాద్ ఈ 4 కూడా విధుల నుంచి పోలీసు ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించినట్టు కూడా పూర్తిగా తొలగించారు. దాంతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ సాగర్ ను కూడా విఆర్ కు పంపించారు. దాంతో పాటు మరో రూరల్ సిఐలో పనిచేసే రాంబాబు ఎస్ఐతో పాటు మరో 2 కానిస్టేబుల్ వీళ్ళు ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు. దీంతో పాటు ఇంకా ఉన్నతాధికారులు మరో కొంతమంది కూడా పోలీసు అధికారులు ఈ కేసులో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. నేపథ్యంలో పూర్తిగా జిల్లా ఎస్పీ జగదీష్ పాటు డిఐజీ శ్రీమోసి కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. పైనుంచి ఒత్తిడి ఉన్నా కానీ దీంట్లో ఖచ్చితంగా పోలీసు అధికారుల పాత్ర ఉన్న విచారణ చేసిన తర్వాత వారి మీద చర్యలు తీసుకునే ప్రజలకు ఒక భరోసా కల్పించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యం చూసుకుంటే పోలీసులు ప్రజలకు న్యాయం చేసిన పోలీసులే ఇలాంటి వాళ్ళకు డబ్బులు సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజా సంఘాలు వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి కాబట్టి మొత్తానికైతే ఈ కేసు ఇంకా పూర్తిగా విచారణ చేసిన ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎవరెవరు అటు పొలిటికల్ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నట్టు కూడా పూర్తిగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ కేసు విషయాలు బయటకు వస్తాయని చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ జగదీష్.